రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సర్వే నెంబర్ 93తో పాటు ఆదిత్యనగర్లోని పలు సర్వే నెంబర్లలో ఉన్న పట్టా భూములను నిషేధిత భూముల 22A జాబితాలో చేర్చడంపై కార్పొరేటర్ గడ్డం లక్ష్మారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కొనుగోళ్లు రిజిస్ట్రేషన్లు జరిగి ఇల్లు నిర్మించుకున్న ఈ స్థలాలను 22A నుంచి తక్షణమే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతాంగం ఆశలు, అదేవిధంగా వివిధ వర్గాల ప్రజల ఆశలు అడియాసలు అవుతున్నాయనే చెప్పవచ్చు. ప్రత్యేకించి ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్తో పాటు పొరుగునే ఉన్న ఇటు రంగారెడ్డి జిల్లా పరిధిలో కూడా రెవెన్యూ యంత్రాంగం తీసుకుంటున్న అనేక చర్యలు కూడా అత్యంత వివాదాస్పదంగా కూడా మారుతున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో పారదర్శకత లోపించిన నేపథ్యంలోనే అటు రైతాంగం కానీ ఇటు క్రయ విక్రయాల నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా అష్ట కష్టాలు పడుతున్న దుస్థితిని అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తమ గోడును ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం లేని దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే ఉత్పన్నమైందని అయితే బాధితులైతే లాభోద్యమం అంటున్నారు. ముఖ్యమంత్రితో సహా అటు రెవెన్యూ మంత్రి కావచ్చు, వివిధ శాఖలకు మంత్రులుగా వ్యవహరిస్తున్న వారు కూడా బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారని, ఏ విషయమైనా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే తనకేమీ తెలియదని, దీనిపైన పెద్దవాళ్ళు ఉన్నారంటే తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్న సందర్భాలు కూడా కోకొల్లుగా ఉండడం గమనార్హం కూడా. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాలోని మైసూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గల బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని గుర్రంగూడ గ్రామంలో కూడా కొన్ని సర్వే నెంబర్లను ఇటీవల జారీ చేసిన నిషేధిత జాబితాలో జారీ చేసిన ఉత్తర్వుల్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 22A కేటగిరీ కింద పెట్టడం అత్యంత వివాదాస్పదంగా మారింది. దీంతో రైతులు ఇటు మధ్యతరగతికి చెందిన ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన నేపథ్యంలో గత 5-6 నెలలుగా ఈ పరిస్థితికి సంబంధించి కూడా కలెక్టర్ కూడా సరైన పరిష్కారం సూచించకుండా కాలయాపన చేస్తుండడంతో ఇటు ప్లాట్లు అమ్మాల్సిన వారు కానీ కొనాల్సిన వారు కానీ ప్రత్యేకించి ఈ భూ యజమానులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఈ సమస్య ఒక్క గుర్రంగూడ గ్రామానిదే కాదు, మరోవైపు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితులు ఉత్పన్నం కావడం పట్ల సర్వత్రా ఆందోళన నెలకొన్న దుస్థితిని అయితే మనం చూస్తూనే ఉన్నాము. దీనికి సంబంధించి అయితే విజ్ఞప్తి పత్రాలు స్వీకరించడం, విజ్ఞప్తులు వినడం కానీ దానికి కలెక్టర్ మాత్రం ఎలాంటి పరిష్కారం చూపకపోవడంతో, మరోవైపు వివిధ 22A కింద చూపించిన పట్టభూముల్లో కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో అటు సబ్ రిజిస్ట్రార్లు కూడా కలెక్టర్ ఉత్తర్వులను బేస్ చేసుకొని రిజర్వేషన్లు నిలిపివేసిన నేపథ్యంలో మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా అటు పెళ్లిళ్ళకు కానీ ఇతర కుటుంబ అవసరాల రీత్యా ఒక ప్లాటు అమ్మాలన్నా కూడా కొనలేని దుస్థితి అయితే ఇప్పుడు దౌర్భాగ్య స్థితి అయితే ఇప్పుడు నెలకొంది. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలు తీరుస్తామని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే ప్రజల సమస్యలను మరింత జటిలంగా మార్చడం అనేది ఇదెక్కడి చోద్యమని కూడా ప్రజలు అంటున్నారు. మనం ముఖ్యంగా గుర్రంగూడ గ్రామం విషయానికి వస్తే, గుర్రంగూడలో సర్వే నెంబర్ 93 అనే ఒక ల్యాండ్ అయితే ఉంది. ఆ ల్యాండ్లో మొత్తం గడ్డం బక్కిరెడ్డి, గడ్డం సాయిరెడ్డి, గడ్డం చిన్ననారాయణ రెడ్డి, గడ్డం పెద్దనారాయణ రెడ్డి అనే యజమానులు అయితే సర్వే నెంబర్ 93లోని దాదాపు 16 ఎకరాల భూమిని 1989లోనే విక్రయించడం జరిగింది. అయితే ఆ భూమిలో మాత్రం ఇప్పటికే ఇండ్లు కూడా నిర్మించడం అయితే జరిగింది. కాలనీలు ఏర్పడ్డాయి. బాగా డెవలప్ అయిన పరిస్థితుల్లో పట్టాదారుల అనంతరం కూడా అక్కడ క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కానీ అధికార యంత్రాంగం కూడా ఎలాంటి అభ్యంతరం తెలపకుండా కొన్ని దశాబ్దాలుగా సాఫీగా జరుగుతున్న క్రమంలో తాజాగా కలెక్టర్ రంగారెడ్డి జిల్లాలో నిషేధిత సర్వే నెంబర్ల జాబితా అంటూ ఒకటి విడుదల చేసి అందులో గుర్రంగూడలోని సర్వే నెంబర్ 93ను కూడా యాడ్ చేయడం అనేది ఒక ఇబ్బందికర పరిణామంగా అక్కడ అటు ప్లాట్లు అమ్మాల్సిన వారు కానీ కొనాల్సిన వారు కూడా అది ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ విషయాన్ని వెంటనే ఈ సందర్భంగా కార్పొరేటర్
గడ్డం లక్ష్మారెడ్డి అయితే మాట్లాడుతూ ఇలాంటి విపత్కరమైన పరిస్థితిని గతంలో ఎప్పుడు చూడలేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఏ ప్రాతిపదికన 93 సర్వే నెంబర్ను తీసుకెళ్లి 22A జాబితాలో చేర్చారని ఆయన జిల్లా కలెక్టర్ను సూటిగా ప్రశ్నించారు. పరిస్థితి తీవ్రతరం కాకముందే తీవ్రతను గమనించి వెంటనే 93 సర్వే నెంబర్ను 22A జాబితా నుంచి తొలగించాలని కూడా ఆయన ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా గుర్రంగూడలోని ఆదిత్యనగర్లోని కొన్ని సర్వే నెంబర్లను కూడా 22A జాబితా కింద చేర్చడం అనేది విడ్డూరంగా ఉన్నదని కూడా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి పరిస్థితి అక్కడ పట్టేదారులు భూములు అమ్మిన అనంతరం అక్కడ భూములు డెవలప్ చేయడమే కాకుండా కాలనీలు అదేవిధంగా నివాసిత ప్రాంతాలుగా మారిన అనంతరం కూడా 22A జాబితాలు పెట్టడం అంటే ఇది ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఉండబోదేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనివల్ల మరింతగా అధికార యంత్రాంగం స్థాయిలో అవినీతి పెచ్చనిల్లడమే కాకుండా ఇటు మధ్యతరగతి ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడే దుస్థితి నెలకొన్నదని, ఏదైనా కుటుంబ అవసరాల రీత్యా కూడా ప్లాట్లు అమ్మాలన్నా కొనాలన్నా కూడా కలెక్టర్ ఉత్తర్వులు అడ్డంకిగా మారాయని, ఇదే విషయాన్ని ఆయా ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్లు కూడా తేటతెల్లం చేస్తున్నారని కూడా గడ్డం లక్ష్మారెడ్డి చెప్పారు. మరోవైపు సబ్ రిజిస్ట్రార్లు మాత్రం ఎన్ఓసి తెచ్చుకుంటేనే రిజిస్ట్రేషన్లు చేస్తామని మరో మాట చెప్తున్నారని, ఎన్ఓసీలు కలెక్టర్ ఆఫీసు చుట్టూ తేవాలి అంటే పెద్ద తతంగా ఉంటుందని, అవినీతి తాండవం చేస్తుందని, అదేవిధంగా డబ్బులు చేతులు మారడమే కాకుండా దానికి ఎంతో కాలయాపన జరుగుతుంది అనే విషయాన్ని కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పరిగణనలో తీసుకొని తమ విజ్ఞప్తిని మన్నించి అటు ఆదిత్యనగర్ను ఇటు సర్వే నెంబర్ 93 కూడా 22A జాబితా నుంచి ప్రాధాన్యత ప్రాతిపదికన తక్షణమే తొలగించాలని గడ్డం లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్ను డిమాండ్ చేయడం జరిగింది.